అరకు సెకండ్ డే ట్రిప్లో భాగంగా మేము ఉదయాన్నే 5:30కి అరకు రైల్వే స్టేషన్కి వచ్చాము. అందరూ రాలేకపోయారు, చిన్నపిల్లలు ఉన్నారు మా ట్రిప్లో. కొంతమందికి అయితే వచ్చాము. ఉదయాన్నే మంచు చాలా బాగా కురుస్తుంది. అరకు రైల్వే స్టేషన్ చాలా అందంగా అనిపించింది. అరకు రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న చెట్ల మధ్యలోంచి సన్ రైజ్ కొంచెంగా పడుతుంటే మనకి పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అందరూ కూడాను అబ్బా మనం ఇది ఇక్కడికి రాకపోతే చాలా మిస్ అయ్యేవాళ్ళం అనుకున్నాం. ఇక్కడే కొన్ని రీల్స్ కోసం అని చెప్పేసి కొంత ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. ఇక్కడ యూకలిప్టస్ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి. వీటి దగ్గర పిక్స్ అయితే అందరూ చాలా బాగా దిగారు. ఇంకా వెంటనే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ చేపరాయి అని వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ చేపలమ్మ తల్లి అయితే ఎంతో అందంగా ఉంది. ఒక చిన్న పాప వచ్చి అమ్మవారికి ప్రే చేస్తూ మంచిగా కుంకుమ పెట్టుకుంటుంది. నాకు ఎంత క్యూట్గా అనిపించిందో పాపను చూస్తే. మా ట్రిప్లో వచ్చిన పిల్లలంతా చూస్తున్నారు వాటర్లో దిగాలని. చిన్నపిల్లలు కూడా వాటర్లో దిగుతామని గొడవ పెడుతున్నారు. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ యూకలిప్టస్ ట్రీస్ కూడా చాలా బాగున్నాయి. వాటర్ కొంచెమే ఉంది. అదే రైనీ సీజన్లో అయితే చాలా ఫుల్ ఉంటుంది. రైనీ సీజన్లో అయితే వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎట్లయినా వాటర్ ఫాల్స్ అంటే కొంచెం డేంజర్ ప్లేసే. ఇక్కడ జారుతామని భయంగా ఉంటుంది. కానీ సేఫ్గానే బయటపడ్డాం. మేము వాటర్ ఫాల్స్లోకి రావడానికి ముందే బయట ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము. బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా ఆ ఫుడ్ తీసుకొని వెళ్ళి ఎక్కడన్నా ఒక మంచి స్పాట్ చూసుకొని కూర్చుందాం అనుకున్నాం. అట్లానే వెహికల్ ఆపుకున్నాం. ఇక అందరం అయితే ఫుడ్ స్టార్ట్ చేసాం తినడం. బిర్యానీ అయితే చాలా బాగుందన్నారు. కాకపోతే కొంచెం బ్యాంబూ చికెన్ అయితే కొంచెం ఘాటుగా ఉందని అన్నారు. నా పన్నీర్ బిర్యానీ అయితే సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చింది. అరకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫుడ్ తిన్నది ఈరోజే. 2 డేస్ టిఫిన్ తినాల్సి వచ్చింది, ఫుడ్డే దొరకలేదు ఎక్కడ. బిర్యానీ అయితే సూపర్ బాగుంది. మా పిల్లలందరూ కూడా బిర్యానీ సూపర్ అని చెప్పారు. ఇక బిర్యానీ తిన్న తర్వాత ఈ పేపర్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ వేయకుండా ఎన్విరాన్మెంట్ని కాపాడే విధంగా మా అనిల్ అయితే ఇట్లా మొత్తం అందరు తిన్న పేపర్స్ అన్నీ తీసుకొని ఇట్లా గోనె సంచిలో పెట్టేసుకొని అన్నీ తీసుకెళ్ళి ఒక చోట పెడదాం మేడం అని అన్నాడు. అలాగే చేసాం. అందరి దగ్గర తీసుకుంటున్నాడు చూడండి. అందరు తిన్నవన్నీ తీసుకొచ్చేసి ఒక దాంట్లో పెట్టేస్తున్నాం. మీరు కూడా ఇలాగే చేయండి. ఎక్కడంటే అక్కడ పేపర్లు చెత్త చెదారం వేయకండి. ఇతను రామకృష్ణ, ఫేమస్ యూట్యూబర్, ఇషాన్ బ్లాగ్స్ ఇతని ఛానల్ పేరు. అరే కిలకిలా నవ్వుతున్నాడు. ఆఫ్టర్ లంచ్ అందరం కలిసి పద్మావతి గార్డెన్స్కి వెళ్ళాం. కానీ ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందరికీ కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. ఇక అక్కడి నుంచి మేమంతా కలిసి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. కానీ అప్పటికే మా అందరికీ వీళ్ళందరూ కూడా స్విమ్ చేసేసరిలోకి వాటర్లో కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. ట్రైబల్ మ్యూజియంలో కొంతమంది వెళ్ళి చూసి వచ్చారు. అక్కడ నుంచి కాఫీ మ్యూజియంకి వెళ్ళాము. అక్కడ కూడా అంతేను, 2-3 కాఫీ ఏదో తాగారు. పర్లేదు, టేస్ట్ అంటారా అట్లా ఉంది. ఎందుకంటే హెల్దీ ఫుడ్ ఎప్పుడైనా సరే అంత టేస్టీగా ఉండదని నా ఉద్దేశం. ఇక్కడ మంచి హెల్దీగా అంటే మంచి క్వాలిటీ కాఫీ పౌడర్ దొరుకుతుంది, అందుకే అంత టేస్ట్ తక్కువగా ఉంది. మేమైతే మా బాబాయ్ అయితే కోల్డ్ కాఫీ తీసుకున్నాడు, నేను నార్మల్ కాఫీ తీసుకున్నాను. కాఫీ పర్లేదు, బాగుంది. ఇక్కడ కొన్ని చాక్లెట్స్ అయితే కొన్ని పర్చేజ్ చేసాము. చాక్లెట్స్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. ఇక్కడ కాఫీ మ్యూజియంలోనే కాఫీ ఎలా తయారైంది ఏంటనేది కాఫీ పురాణం అని చెప్పేసి సపరేట్గా ఒక రూమ్లో పెట్టారు. చాలా బాగుంది, చూసాము. ఇక్కడికి వచ్చేసరిలోకి ఇక వెళ్ళిపోదాం ఇక రూమ్కి అన్నట్లున్నారు. చూడండి మా అనిల్ చూడండి ఎలా ట్రైబల్స్ ఎలా అయితే నిల్చున్నారో అలాగే నిల్చొని పిక్స్ దిగుతున్నాడు.
బాగుంది, నైస్ కదా. కాఫీ మ్యూజియం విజిట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి బయట పెట్టిన ఐ లవ్ అరకు అనే ఒక లోగో దగ్గర అందరం కలిసి పిక్స్ దిగి తర్వాత మేము స్టే చేసిన అల్లూరి రిసార్ట్స్కి బ్యాక్ వెళ్ళిపోయాం. ఈ విధంగా డే 2 ప్లాన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.